పూర్వం మునులు ఋషులు తపస్సు చేసుకున్న గుండాలు గుహలు. పూజా సమయం ఆసన్నమైంది అనగానే గుహల నుంచి బయటికి వచ్చి ఈ క్షేత్రం ఆవరణంలో పూజలు చేసే మహర్షులు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కొమరోలు మండలంలో ఉన్నటువంటి తిరుమలనాథ క్షేత్రం ఆవరణంలో అయితే ఉన్నానండి. ఇక్కడ తిరుమలనాథ క్షేత్రం ఇది వచ్చేసి ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం, పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారి మధ్యలో ఉంటే అమ్మవార్లు ఇద్దరు కూడా అటువైపు ఇటువైపు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రం వెనుక భాగంలో, ఈ గుడికి వెనుక భాగంలో గుండాలని ఉంటాయండి. గుండాలంటే ఒక పెద్ద లోయ ఉంటుంది. ఆ లోయలో గుహలు ఉన్నాయి, అలాగే నీటి దారాలు ఉన్నాయి. అక్కడ ఒకానొక సమయంలో అంటే ఏదో ఒక యుగంలో మునులు ఋషులు యోగులు తపస్సు చేసుకునేవారంట. మునులు ఋషులు యోగులు తపస్సు చేసుకొని ఇక్కడ స్వామివారు స్వయంపుగా వెలిసినటువంటి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి పూజలు చేసుకోవడము, పైకి వచ్చి కొండపైకి మళ్ళీ కొండ దిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆ గుహలలో ఉండడము, అక్కడే ధ్యానం చేసుకోవడం ఇలా చేసేవారంట. అయితే కాలక్రమేణా మునులు ఇంకా వీళ్ళంతా అందరూ ప్రజలు రావడంతో, మానవులు రావడంతో వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదండి, పూర్వకాలంలో తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ తలనీలాలు సమర్పించుకునేవారంట. ఇప్పటికి కూడా మనము ఇక్కడ స్వామివారిని అమ్మవారిని మొత్తం కూడా మనం చూద్దాం. రెండు లోపలికి అయితే వెళ్దాం. అదే చంపవచ్చు. ఓం నమో నారాయణ. స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు అమ్మవార్లను అంటే పుట్టుశిలలు అనేది పిలుస్తారు. పుట్టుశిలను కూడా మనం చూద్దాము. పుట్టుశిలనండి. ఇక్కడ మధ్యలో ఉన్నది స్వామివారు, అటువైపు ఇటువైపు అమ్మవార్లు క్లియర్గా చూడవచ్చు. మొదట్లో అప్పట్లో పూర్వం మునులు ఋషులు పూజలు ఈ స్వయంభు శిలలకు చేసేవారు. తర్వాత కాలక్రమేణా ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఈ ఆలయం ఇది నిర్మించారు. ఇక్కడ స్వామివారు, మధ్యలో స్వామివారు, అటు ఇటు అమ్మవార్లు క్లియర్గా చూడవచ్చు. ఇది మొదట్లో ఎప్పటి నుంచో ఉండదు ఈ గుడి నిర్మాణమైంది. ఇక్కడ ఎవరో మునులు చేసిండ్రంట, ఆడ శిలలు పెట్టి చేసిండ్రు. అప్పటి నుంచి కూడా ఈ గుడి పూజలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు 80 ఏళ్ళు, అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. నాకు కానీ ఏం తెలుసు ముందు జరిగిన విషయం. ఇప్పుడు మాత్రం ఆ గుడి పడేసి ఆయన ఈ గుడి నిర్మాణం చేసిండు. పెద్ద గుడి, ఆ పాత గుడి ఉండేది అది తీసేసి ఆమె శీలమ్మని ఆమె భక్తురాలు, ఆమె కట్టింది చిన్న గుడి. అది తీసేసి పెద్ద గుడి కట్టిండు. పూజలు జరుగుతున్నాయి బాగా. వెనక గుండాలు ఉన్నాయి. గుండాలంటే నీళ్ళు, నీటి గుండాలు, లోయ. లోయది లోపల లోయ, పెద్ద లోయ అది. ఆ లోయలో ఏమన్నా ఉంటాయా మహత్తరాలు? ఎప్పుడైనా వెళ్ళావా? పోయింట మచ్చుగా పోయిందా అట్ట ఏం మనకి ఏడగాని వస్తాయి గుహలు అట్లా. లేదో లోపల సొరంగం ఉంది అంటారు పెద్దోళ్ళు, మనం చూడలే. ఉండదు బొక్క, ఆడేమో తొర్ర ఉండాలి లోపల ఉండదు. అది ఏదో మునులు నడిచినారా దారిన, అక్కడికి ఏ నిధికో నడిచి ఇడికి వస్తున్నారని చెప్పుకొస్తారు. ఇదేనండి తిరుమలనాథ క్షేత్రం. బయట వైపు అయితే ఇలా ఉంటుంది,
మీరు ఆలయాన్ని అయితే మీరు క్లియర్గా చూడవచ్చు. ఆలయం ఇది వచ్చేసి ఒక పెద్ద కొండపైన అయితే ఈ క్షేత్రం అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు కొండను కూడా కిందికి చూసుకున్నట్లయితే అంతా కూడా చూడండి, మొత్తం కూడా పల్లెలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి అక్కడ దూరంగా ఒక పల్లె ఉంది చూడండి. పెద్ద కొండపైన అయితే స్వామివారు అయితే స్వయంభుగా వెలిచారు. వెంకటేశ్వర స్వామి కొండ ప్రాంతం చూడండి. ఇక్కడంతా లోయ అండి, కింద మునులు ఈ లోయలో ఉండేవారంట, ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ మునులు ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్లకు అమ్మవార్లకు పూజలు చేసేవారు. చూడొచ్చు ఎంత క్లియర్గా ఆలయాన్ని అయితే. లోపల స్వామివారిని అమ్మవార్లను కూడా చూపిస్తాను నేను. రాగానే ఇలా అయితే ఉంటుంది. ముందుగా ధ్వజస్తంభం అయితే ఉంటుందండి. ఎదురుగానే గరుత్మంతుల వారు ఇక్కడ ధ్వజస్తంభం అయితే మనం చూడవచ్చు. ఒక కొండపైన అయితే ఉంటుందండి ఈ క్షేత్రము, తిరుమలనాథ క్షేత్రము. ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని అయితే నేను చూపిస్తాను. గణపతి నమః, నమః. ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ పుట్టుశిలలు ఉంటాయి, అంటే స్వయంభులు. స్వామివారు అమ్మవార్లు స్వయంభులు అండి. ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే స్వామివారి మధ్యలో ఉంటారు, అటు సైడు ఇటు సైడు అమ్మవార్లు. ఇక్కడ కింది వైపు మునులు ఇక్కడ పూజలు చేసేవాళ్ళు అన్నట్టు స్వయంభూ శిలలకు. మధ్యలో స్వామివారు, అటు ఇటు అమ్మవార్లు. తిరుమలనాథ క్షేత్రం అని పిలుస్తారు. అంటే తిరుమల తర్వాత క్షేత్రం ఇదని చెప్తారండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ఇది తిరుమల వెళ్ళలేని వాళ్ళు, కొండకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్వామికి తలనీలాలు సమర్పించేవారంట. వెనక వైపు కూడా ఒక లోయ ఉంటుంది, ఆ లోయ కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగో ఇదేనండి ఆ లోయ. ఇక్కడ గుహలు అని చెప్పారు కదా, ఈ గుహలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నీరు వర్షాకాలంలో చాలా ఇంకా ఎక్కువ పారుతూ ఉంటుందండి నీరు. ఇక్కడ గుహలు కూడా ఉన్నాయని చెప్తారు. కిందికి వెళ్ళే మార్గం లేదు కానీ గుహలు అయితే ఉన్నాయి. ఇంకా పశువులు కాచుకోవడానికి అట్లా అయితే కిందికి అయితే వెళ్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం గుహలు ఉన్నాయని చెప్తారు. పూర్వం అయితే మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట. సో వాళ్ళ పూజ సమయం రాగానే పైకి వచ్చి ఇక్కడ స్వామివార్లకు అమ్మవార్లకు పూజలు చేసుకొని మళ్ళీ ఆ గుహల్లోకి వెళ్ళిపోయే వాళ్ళని చెప్తారండి. ఈ క్షేత్రం నుంచి శ్రీశైలము, త్రిపురాంతకం అలా చాలా ఆలయాలకు తిరిగేవాళ్ళంట మునులు గుహల ద్వారా. అంత గొప్ప క్షేత్రం. అంటే ఈ క్షేత్రాన్ని ఈ మధ్య నిర్మించారు, ఒక బిజినెస్ మ్యాన్ అయితే నిర్మించారు. ఇంతకుముందు ఊరక పుట్టుశిలలకు పూజలు చేసేవాళ్ళండి. ఇది వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్.